పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామలకోట శివాలయం ఇది. మాకు ఈ గుడి అంత దగ్గరలో ఉన్న నేను మాత్రం ఫస్ట్ టైం ఈ గుడికి వెళ్ళాను. గుడి అయితే చాలా బాగుంది. గుడి ఇక్కడ కోనేరు నుండి నీరు తీసుకుని వచ్చి ఇక్కడ శివలింగానికి అందరూ అభిషేకం చేస్తున్నారు. నేను కూడా శివయ్యకి అభిషేకం చేశాను. ఇక్కడ ఎత్తైన శివలింగంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2 అంతస్తుల గర్భగుడి నిర్మాణం ఈ గుడి ప్రత్యేక ఆకర్షణ. లోపల అడుగు పెట్టగానే కలిగే ఆ దైవీయ స్పర్శ మాటల్లో అయితే చెప్పలేము. గర్భగుడి నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే ఈ పక్కన ఇంకొక చిన్న గుడి అయితే ఉంది. ఇది బాగుంటుంది. లిల్లీపుట్స్ ఉంటుంది శివలింగం. అదే చూడాలి. ఇంచుమించుగా నాకు ద్రాక్షారామ శివాలయంకి వచ్చానా అన్న ఫీల్ అయితే వచ్చింది. మహాశివరాత్రి రోజు కానీ సోమవారం కానీ ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారంట. నాకు ఎందుకో గుడికి వెళ్తే జనం లేకుండా ఉంటే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇలా ఎందుకో ఉప్పు వేసి దీపాలు వెలిగించారు. ఎందుకన్నది నాకైతే తెలియదు. ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడి నుండి మేము ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడైతే అన్ని దేవుళ్ళను చూసేయచ్చు, అలా ఉంటుంది. ఆంధ్రాలో ఇక్కడ ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనే చెప్పాలి. ఇక్కడ చాలా దేవుళ్ళతో ఇక్కడ ఈ ఆలయం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది, పెద్ద నంది కూడా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది నంది. ఇక్కడ దుర్గాదేవి గుడి, అలాగే శివాలయము, ఈ మధ్యకాలంలో కట్టిన ఆదిగురు స్టాట్యూ ఒకటి చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట. కరెక్ట్గా మేము భోజనం టైంకి వచ్చాము. ఇక్కడ అలాగే అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతిరోజు అన్నప్రసాదం చేస్తారు ఇక్కడ. చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది అనమాట. మేము వెళ్ళిన రోజునైతే ఇలాగ అన్నం, పప్పు, పులిహార, ములక్కాడ, వంకాయ కూర, కేసరి ప్రసాదం, ఇంకా సాంబారు, మజ్జిగ, వీటితో అయితే చాలా కమ్మటి భోజనం అయితే పెట్టారనమాట. మేము తినేసాము శుభ్రంగా. చాలా టేస్ట్గా అయితే ఉంది. పులిహార అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ కట్టిన ఈ ఆర్కిటెక్ట్లు అయితే చాలా అందంగా ఉంటాయి. ఇవి చూడడానికైనా మనం ఈ గుడికి అయితే వెళ్ళాలి. కంపల్సరీ ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడే కట్టిన ఆదిగురు శివుడి విగ్రహానికి అయితే మేము చూడడానికైతే వెళ్ళాము. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ లోపల, ఈ గుడి లోపల ఇలా శివుని విగ్రహంతో పూజలు అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా హాయిగా ఎంతో బాగుంది ఈ గుడి. ఇలా మేము ఈ దర్శనాలన్నీ చేసుకుని ఇంటికైతే వెళ్ళాం.